హాయ్ స్టూడెంట్స్, నమస్తే. నేను నాగవేణి. మీకు ఈరోజు లాంగ్వేజెస్ గురించి చెప్తాను. మొదటగా తెలుగు తీసుకుందాం. ఇందులో మీకు పద్యాలు, ప్రతిపదార్థాలు ఇవి ఉంటాయి. పద్యాలు, ప్రతిపదార్థాలు ఇవి నేర్చుకోవాలంటే మీరు 2-3 సార్లు వాటిని రాస్తూ ఉండాలి. ఆ రాయడం ఎలా ఉండాలంటే ఒకసారి చదివి ఒకసారి చూసి వ్రాయండి, రెండోసారి చదివి రెండోసారి కూడా చూసి వ్రాయండి. ఇలా చూసి రాయడంలో మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎక్కడ కరెక్షన్స్ అవసరము, ఎక్కడ మీరు మర్చిపోతున్నారు అనేది బాగా గమనించుకోవచ్చు. దీన్ని అలా 3 సార్లు 4 సార్లు రిపీట్ చేయడంతో మీకు మొత్తం అదంతా బై హ్యాట్ వచ్చేస్తుంది. 4ఓసారి కానీ 5ఓసారి కానీ చూడకుండా వ్రాయండి. మొత్తం మీరు వ్రాయగలుగుతారు, బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ పద్ధతిని మీరు పద్యాలు, ప్రతిపదార్థాలలో చేస్తే మీకు బాగుంటుంది. అలాగే పెద్ద సమాధానాలు ఉన్నాయనుకోండి, 15 లైన్లు 20 లైన్లు మించి ఉన్నప్పుడు దానికి కూడా ఇదే ఫాలో చేయండి. ఒకసారి చూసి వ్రాయండి, ఒకసారి చదవండి, ఒకసారి వ్రాయండి, అదే ఒకసారి చదవండి. అలా చేస్తూ ఉండడం వల్ల మీకు అవి తప్పులు లేకుండా సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అలాగే ఇంకొక లాంగ్వేజ్ మళ్ళీ చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్స్ చేయండి. దానికి సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.